వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. సో ఇవాళ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? మనీష్ మర్యాద పేరెంట్స్ ఇవాళ మనతో ఉన్నారు స్టూడియోలో. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాడు అని చెప్పమని? ఆడిషన్స్ కి వెళ్ళిందంటే కంపల్సరీ వాడికి వచ్చేస్తుందని. మీరు ఒక వీడియో రిలీజ్ చేశాడు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత. మార్క్స్ 100కి 99 వచ్చినా సరే కూడా బ్యాక్ అండ్ అంటూ ఏం లేదండి, నేను కష్టపడి పైకి వచ్చాను. చదువుకుంటేనే ఉన్నదని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నా మైండ్లో ఉండేది. నా కష్టము వాళ్ళు పడొద్దని చెప్పేసి మనకేం ఆధారం ఏం లేదు. సో మరి బిగ్ బాస్ లో గేమ్ ఎలా ఆడుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే మాకు తెలిసిన మటుకు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. అమ్మ యాక్చువల్లీ కుక్ విత్ లవ్ అని చెప్పి మీ కిచెన్ లో రాసి ఉంటుందంట కదా. సో మీ వంట బాగా మిస్ అవుతున్నారేమో కదా? ఫుడ్డే అండి వాడు చాలా. ఎట్లా అంటే బయట ఏది తిన్నాడండి మా వాడు, ఎక్కువ వరకు ఇంట్లోదే ప్రిఫర్ చేస్తాడు. అదే నేను చేస్తేనే బాగా వాడికి చాలా ఇష్టం అన్నట్టు. మీరు చెప్పండి సార్, మొన్న ఏడ్చాడు మనీష్ యాక్చువల్లీ. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? యాక్చువల్లీ వాడు జనరల్గా అసలు ఎప్పుడు ఏడవాడండి. ఎదుటి వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోకుంటే వాడు చూసిందే చెప్పాడు. అమ్మ ఇప్పుడు మరి మీరు బిగ్ బాస్ హౌస్ లో కనుక వెళ్ళే అవకాశం వస్తే, సో పేరెంట్స్ ని పిలుస్తారు ఒకనొక టైంలో. సో అప్పుడు ఏం మాట్లాడతారు మనీష్తో మీరు? ఏం మాట్లాడుతుంటే ఇంకా చెప్తానండి, కంగ్రాట్స్ అయితే చెప్తానండి. నువ్వు మంచిగా ఆడమని చెప్తాను, నీ ఆట నువ్వే ఆడాలి, ఒకరి మీద ఫోకస్ పెట్టొద్దు అనేసి ఇదైతే చెప్తానండి మెయిన్ అయితే. సో మనీష్తో ఉన్నటువంటి ఇది ఒక మంచి మెమరీ చెప్తారా మాకు? చిన్నప్పుడు రోజులు ఎలా ఉండేవారు? ఇప్పుడు మాతో చాలా బాగుంటాడండి వాడు. వాడిని మర్చిపోలేము అసలు. ఇంకా నేను చెప్పాలంటే అన్ని మెమరీస్ వాటితో కలిసినప్పుడు అన్ని మెమరీస్ అండి. మామూలుగా ఒకటే అండి, మాకు యుఎస్ పోయినప్పుడే నేను చాలా అసలు ఏడ్ చేశాను. ఇంకా మీకు ఎవరి గేమ్ బాగా నచ్చింది సార్? జనరల్ గా అందరూ బాగా ఆడుతుంది సార్. ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఒక 5 పేర్లు చెప్తారా? ఇమాన్యుయల్, బర్నీ గారు, రామ్ గారు. సో బిగ్ బాస్ గెలిచి బయటికి వచ్చి మొదట మీతో ఏం చేస్తాడని మీరు ఊహిస్తున్నారు? అంటే గట్టిగా పట్టుకొని ఏడ్ చేస్తారనిపిస్తుంది. కప్పు పట్టుకొని వచ్చేసి వాడు చాలా గట్టిగా అరుస్తాడు ఫస్ట్ అయితే. వచ్చేసి మా దగ్గర వచ్చి ఏడుస్తాడని అనుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మనీష్ మర్యాద ఒక కామనర్ గా ఎంటర్ అయ్యి అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు. సో అయితే మనీష్ మర్యాద పేరెంట్స్ ఇవాళ మనతో ఉన్నారు స్టూడియోలో. వారి మాటలు అసలు మనీష్ గురించి ఇంకా సీక్రెట్స్ ఏంటో, అదే ఇంకా బిగ్ బాస్ లో తన గేమ్ ఎలా ఆడుతున్నాడో అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అయితే ఇవాళ నాతో ఉన్నారు సో మనీష్ గారి ఫాదర్ రమేష్ గారు, అదేవిధంగా వారి మదర్ ఉమారాణి గారు ఉన్నారనమాట. సో వారిద్దరు మాటల్లో అది తెలుసుకుందాం. సో హాయ్ అండి, బోత్ ఆఫ్ యూ. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా, ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, సో అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాడు అని చెప్పమని? అనుకున్నామండి, కంపల్సరీ వాడు వెళ్తాడనే మాకు ఒకటి. వాడు వెళ్ళిండంటే అగ్ని పరీక్షకి కంపల్సరీ వాడికి వచ్చేస్తుందని మేమైతే ఒకటి అనుకున్నామండి. అది వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ పట్టు వదలని విక్రమార్కుడి లాగా తను ఉంటాడు అనుకుంటే కదా. సో చాలా లాజికల్ గేమ్ ఆడుతూ అట్ ది సేమ్ టైం హోప్స్ 30 under 30లో ఉంటూ, సో ఎక్కడ అడుగు పెట్టినా కూడా ది బెస్ట్ గా ఉంటారు కదా. అవునండి. సో మీరు ఒక వీడియో రిలీజ్ చేశాడు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత. మీరు మార్క్స్ 100కి 99 వచ్చినా సరే కూడా పాయింట్ అవుట్ చేసేవారండి. అవునండి. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను అంటే మాకు బ్యాక్ అండ్ అంటూ ఏం లేదండి, నేను కష్టపడి పైకి వచ్చాను. దాంతో పాటు ఈయన కూడా చదువుకుంటేనే ఉన్నదని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండేది. మాకు బ్యాక్ అండ్ అంటే ఏం లేదు. నేను ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చాను. సో నేను కష్టపడ్డాను. నా కష్టము వాళ్ళు పడొద్దని చెప్పేసి మనకేం ఆధారం ఏం లేదు, నువ్వు కష్టపడాలి, కష్టపడి చదువు ఒకటే నీకు బ్రతుకు తెరవు అని చెప్పేసి వాడిని నేర్పించాను. అందుకోసమే బెస్ట్ అంటే మంచి చదువుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వాడిని అదే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చాను. అంటే క్లాస్ లో ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేవాడు వాడు. కాంపిటేటివ్ ఎప్పుడు ఫస్ట్ రావాలని యాజ్ యూజువల్ గా ఫాదర్స్ పేరెంట్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఒకటి మార్క్స్ తక్కువ వస్తే మాత్రం వాటిని చాలా ఇది చేసేవాడిని, పరీక్షించేవాడిని. సో మరి బిగ్ బాస్ లో గేమ్ ఎలా ఆడుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే మాకు తెలిసిన మటుకు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. వాడి ఏంటంటే
అంటే వాడికి అబద్ధం ఆడము, ఎవరైనా అంటే అబద్ధం ఆడడం ఒకటి, ప్లస్ రియాలిటీ ఉండాలి. ఏదన్నా కూడా వ్యక్తిత్వం ఎలా ఉంటాడో అక్కడ కూడా అలానే ఉన్నాడు. గ్రేట్ గ్రేట్. అమ్మ యాక్చువల్లీ కుక్ విత్ లవ్ అని చెప్పి మీ కిచెన్ లో రాసి ఉంటుందంట కదా, సో మీ వంట బాగా మిస్ అవుతున్నారేమో కదా, అసలు స్టోరీ చెప్తారా? చాలా అండి, చాలా మిస్ అవుతుండు బాబు. అసలు వాడికి ఫుడ్డే అండి. వాడు చాలా ఎట్లా అంటే బయట ఏది తిన్నాడండి మా వాడు, ఎక్కువ వరకు ఇంట్లోదే ప్రిఫర్ చేస్తాడు. అదే నేను చేస్తేనే బాగా వాడికి చాలా ఇష్టం అన్నట్టు. అట్లా అనేసి మా మమ్మీ బాగా చేస్తాని మా పాప అన్న మా బాబు ఇద్దరు కలిసి ఒకటి మా కిచెన్ లో బోర్డు పెట్టారు అన్నట్టు. లవ్ అని పెట్టారు, మమ్స్ కిచెన్ అని పెట్టారు అన్నట్టు. అది ఈ విషయం ఎన్టీఆర్ గారి కూడా వెళ్ళిందంట మీలో ఎవరు కోటేశ్వరుడు టైంలో. అవునండి, వాళ్ళు కూడా అట్లనే అడిగితే చెప్పారు అన్నట్టు. అయితే ఇంకా నేను బాగా చేస్తానని మా బాబు నాతో కూడా ఏదైనా చేయించాలనుకున్నాడు. అట్లా వాడికి చాలా ఇష్టం అన్నట్టు చేయాలి. ఎప్పుడు ఎవరైనా కూడా సెల్ఫ్ గా ఉండాలని వాడికి, ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండాలి. మమ్మీ నువ్వు కూడా అన్ని చేసుకోవాలి అని ఎంకరేజ్ చేస్తాడండి. చాలా ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాడు. చాలా చాలా అండి. అసలు మా బాబా అంటే ఇద్దరు పిల్లలు అంటే ఇష్టమే, కానీ మా బాబు మాతో ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు పాప బయట ఉంది కనుక మాకు బాబు కదా మాతో ఉండేది. ఇప్పుడైతే ఇంట్లో లేడని చాలా మిస్ అయిపోతున్నామండి. వాడిని చూసి కూడా అదే ఫుడ్ చాలా మిస్ అయిపోతుండు వీడు అనేసి అనుకుంటున్నాం. రీసెంట్ గా 2-3 రోజుల క్రితం అందరూ కలిసి అరిచారు మనీష్ మీద. అవును. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో మీరు? ఏం ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే ఆడడానికి వెళ్ళిండు వాడు. ఇంకా ఆటలో కంపల్సరీ ఉంటదండి. అది పిల్లలు కొట్లాడతారు, ఇంకా వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు కదా, వాళ్ళు పిల్లలే కదా, వాళ్ళు ఆడడానికి వెళ్ళిండ్రు అక్కడికి. మెయిన్ అంతే. ఇంకా దానికి మేము ఏం ఫీల్ అవ్వట్లేదండి. ఆడాలి, ఇంకా ఇవన్నీ తట్టుకుంటేనే కదండి మళ్ళీ ముందుకు వచ్చేది కూడా. మీరు చెప్పండి సార్, మొన్న ఏడ్చాడు మనీష్ యాక్చువల్లీ, సో ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? యాక్చువల్లీ వాడు జనరల్ గా అసలు ఎప్పుడు ఏడవాడండి. అసలు ఎందుకు ఆటాడో మాకు కూడా అర్థం కాలేదు. ఏడ్చిండు, కానీ ఎందుకు ఫీల్ అయ్యిండేమో. బహుశా ఎదుటోళ్ళది తప్పు, ఎదుటోళ్ళు వాడు తప్పు చేసిన వాడు చెప్తే, ఎదుటోళ్ళు తప్పు చేసిన ఒప్పుకోకుంటే వాడు చూసిందే చెప్పాడు, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే నేనేమన్నా మిస్టేక్ చేశాను, తప్పుగా మాట్లాడని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది వానికి. దానికోసం ఏడ్చండి. సో మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ గేమ్ ఎలా ఆడుతున్నారని చెప్పి అనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, అంటే బ్రహ్మాండంగా ఆడుతున్నారండి అందరూ. వాళ్ళ ప్రాస్పెక్టివ్స్ బాగా ఆడుతున్నారు, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు అందరూ కూడా. అంటే చూడాలి వాళ్ళది. సో మనీష్ గురించి తెలియని సీక్రెట్ ఏదైనా చెప్తారా మాకు? సీక్రెట్స్ అంటూ ఏం లేవండి. అసలు చెప్పాలంటే వాడు ఓపెన్ గా ఉంటాడు, ఎవరితోనైనా ఓపెన్. అసలు సీక్రెట్స్ అంటే వాడిది ఏ విషయమైనా మాకు ఫస్ట్ మాకైతే చెప్పేస్తాడండి, ఎవరు చెప్పకుండా మాకు చెప్పేస్తాడు. అట్లా మాకు సీక్రెట్స్ అంటే ఏం లేవు అసలు. ఓకే, నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను 2000 ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చూస్తాను. అసలు వెళ్తానని తనకి అనుకోలేదంట యాక్చువల్లీ, కానీ వెళ్ళాడు. ఈ విషయం అసలు మీకు తెలుసా? అసలు తనకి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్తాడు అని చెప్పాడు ఎప్పుడైనా? అసలు మేమే అనుకున్నామండి. వాడికి టీవీ షోస్ అంటే చాలా ఇష్టం. వాడికి ఫిలిమ్స్ అన్న టీవీ షోస్ అన్న చాలా ఇష్టం. వాడు అట్లా వెళ్ళాలనుకుంటాడు అనేసి మేము అనుకున్నాం. కానీ నేను మా పాప మా వారు ముగ్గురం కూర్చొని ఒకసారి అనుకున్నాం, వీడికి ఈ అడ్వర్టైజ్ వస్తుంది కదా చూసి దాంట్లోకి పంపిద్దామా అంటే మా అమ్మాయి నవ్విద్ది. ఇంకా వాడు చెయ్యడేమో మమ్మీ, ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నాడు కదా, ఇప్పుడు వీడు చేస్తాడో లేదో బిజీగా ఉంటాడు కదా అంటే సరే అని ఇంకా మేము కూడా ఊరుకున్నాం, ఇంకా చెప్పొద్దులే అనేసి. వాడు మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అసలు. అది మేము ఒకరోజు బయటికి వెళ్తున్నాము, కార్లో వెళ్తుంటే ఇంకా వాడు కాల్ వచ్చింది. కాల్ రాగానే మమ్మీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది గెస్ చేయండి మీరు అంటే, మేము ఇంకెవరైనా వాడికి ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఎవరైనా చేసి ఉంటారని నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని పేరు చెప్తే, కాదు మమ్మీ ఇది బిగ్ బాస్ నుంచి వచ్చిందని చెప్పాడు. ఇంకా మేము సర్ప్రైజ్ అయ్యాము. అప్పుడు హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. అప్పుడే కన్ఫర్మేషన్ కాల్ అగ్ని పరీక్ష టైంలో, అగ్ని పరీక్షకి ఓకే కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు అది ఎలా జరిగింది? కన్ఫర్మ్ రోజు అది మేము వెళ్తున్నాం, ఇంకా కన్ఫర్మ్ అంటే దాంట్లోకి రమ్మని పిలవడానికి వాళ్ళు ఫోన్ చేశారు అన్నట్టు. అప్పుడు మాకు తెలిసింది వాడు బిగ్ బాస్ కి చేశాడు అనేసి మాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు. ఇంకా అప్పుడు చెప్పాడు మమ్మీ ఇట్లా వెళ్ళాలి, ఇంకా నేను నాకు ఇది కూడా 3 days అంటే 2 calls వచ్చాయి. తర్వాత నేను నమ్మలేదు, అందుకే మీకు ఇప్పుడు ఇది చెప్తున్నాను, ఇది డైరెక్ట్ కాల్ వచ్చింది అనేసి. యాక్చువల్లీ అగ్ని పరీక్షలో అందరూ కామనర్స్, సో ఒక సెలబ్రిటీస్తో కాంపిటీషన్. సో హౌస్లోకి వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్తో ఎలా
కంపీట్ చేస్తారని చెప్పి అందరూ భయపడ్డారు. కానీ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారంటే చాలా చక్కగా వీళ్ళని ఆనర్స్ చేసి వాళ్ళని టెనెంట్స్గా పెట్టారు. సో ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే యాక్చువల్లీ వీళ్ళను కామనర్స్ కదా అని చెప్పేసి వీళ్ళని ఒక అంటే టెనెంట్స్ గా గ్రేట్. 2 హౌస్ అని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేస్తూ వస్తాడు. అయితే ఒక వీళ్ళని ఒక హౌస్ లో వాళ్ళని ఒక హౌస్ లో ఉంచుతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కాకుంటే వీళ్ళని ఓనర్ చేసే వల్ల వీళ్ళకు కొంచెం అంటే కష్టపడి వచ్చారు కదా, అగ్నిప్రశ్న వచ్చారు కదా, వీళ్ళకు కొంచెం లగ్జరీ బడ్జెట్ కానీ కొంచెం లావిష్గా ఉండడం కానీ ఆ విధంగా ఉండటం చేసి వాళ్ళు సెలబ్రిటీస్ డైరెక్ట్ గా వచ్చారు వాళ్ళు అని టెనెంట్స్ గా పెట్టారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా ఉండేవారు? మనీష్ లోపల కూడా అలాగే ఉన్నారా? బయట ఎలా ఉంటాడో లోపల కూడా అలానే ఉండండి, బ్రహ్మాండంగా అందరితో కలిసి. సో ఏదో విన్నా నేను చిన్నప్పుడు గేమ్స్ ఆడి గొడవలు అయితే అసలు పట్టించుకోడు, క్రికెట్ విషయం ఏదో ఒక జరిగిందంట కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునండి, అంటే మామూలుగా పిల్లలందరూ గలీలో క్రికెట్ ఆడుతుంటారు కండి. అంటే వాడు అంటే తొండి అంటారు కదా, మామూలు లాంగ్వేజ్ తొండి అంటారు, చీటింగ్ చేస్తే వాడు ఒప్పుకునేవాడు కాదు. అంటే అది గొడవ పడేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ గొడవ పడేవాళ్ళు. మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా ఆడుకునేవాళ్ళు. మేము ఎప్పుడు అందులో ఇన్వాల్వ్ కాలేదు. సేమ్ థింగ్ యాజ్ డీజ్ గా ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అది నడుస్తున్నది. మళ్ళీ కలిసిపోతుంటారు వాళ్ళందరూ కూడా. ఓకే, సో మీకు బిగ్ బాస్ లో ఎవరెవరి గేమ్ నచ్చిందమ్మా? ఇప్పటి వరకు అయితే అందరు బాగానే ఆడుతున్నారండి. అంటే కామనర్స్ గా వెళ్ళి కూడా వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే అసలు సెలబ్రిటీస్ లాగా వాళ్ళతో పోటీ పడి ఆడుతున్నారంటే నేను అసలు చాలా అప్రిషియేట్ చేస్తానండి వీళ్ళందరినీ. సో ఇప్పుడు ఈ వీక్ లో నామినేట్ కూడా అయ్యాడు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓవర్కమ్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నారా? మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, వాడు ఉంటాడని మేము అనుకుంటున్నాము. మేము కూడా చాలా అంటే చెప్తున్నాం, అందరికి ఓట్స్ వేయమని చెప్తున్నాము, అన్ని చెప్తున్నాం. మా తరఫున మేము ఏం చేయాలో అది చేసుకుంటున్నాం అంతే. అంటే నియర్ బై పబ్లిక్ ఒపీనియన్స్ కూడా అడుగుతున్నాను. అంటే మా బాబుని కాదు కదా, బయట పబ్లిక్ ఏమనుకుంటారని చెప్పేసి కూడా నేను అడిగాను. ఎలా అడుగుతారు, మీ బాబా తెలియదు అప్పటివరకు కూడా, మా బాబాని ఎవరికి తెలియదు మా ఏరియాలో. నేను చెప్పాను ఇలా మా బాబు అంటే అరే బ్రహ్మంగా ఆడుతున్నారు సార్, చాలా బాగా ఆడుతున్నాడు, మేము అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి అందరు ముందుకు వస్తున్నారు. అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. బ్రహ్మాండంగా మా వాడితే నెగ్గుతాడని చెప్పేసి అనుకుంటున్నాను, ఈ ఎలిమినేషన్ గురించి నెగ్గుతాడని అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్. సో యాక్చువల్లీ మీతో ఏమన్నా చెప్తూ ఉండేవారా బిగ్ బాస్ గురించి కావచ్చు, లేదంటే సో ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అంటే? ఇప్పుడు ఫోర్బ్స్ 30లో ఉన్నారు కదా. అవునండి. సో డైవర్షన్ యాక్చువల్లీ డైరెక్ట్ గా. అవునండి. సో దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మీరేం చెప్పారు, అండ్ మనీష్ ఏం చెప్పారు? అంటే బిగ్ బాస్ గురించి వాడికి నాకు ఆట గురించి కానీ ఏది చెప్పవద్దని చెప్పేసి మాకు ఏం చెప్పేవాడు, నాకేం చెప్పొద్దు, నా ఆట నేను ఆడతాను, ఎలా ఆడాలో నాకు తెలుసు అని చెప్పేసి అనేవాడు. ఏం సజెషన్ తీసుకోలేదు. అంటే బిగినింగ్ కూడా మేము బిగ్ బాస్ రెగ్యులర్ చూసేవాళ్ళము స్టార్టింగ్ నుంచి కూడా. మేము నలుగురం కూడా మేము జనరల్ గా మేము డిస్కస్ చేసేది, నీకు ఏ ప్లేయర్ నచ్చింది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఎవరైతే జెన్యున్ గా ఆడుతారో వాళ్ళ మీదే మాది ఫోకస్ ఉండేది. మేమందరం జస్ట్ అనుకునేది మీకు ఎవరు, అందరితో ఒకటే ఉండేది. ఆ విధంగానే బాబు కూడా జెన్యున్ గా ఉంటాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ విధంగానే ఆడుతున్నాడు. గ్రేట్. అమ్మ, ఇప్పుడు మరి మీరు బిగ్ బాస్ హౌస్ లో కనుక వెళ్ళే అవకాశం వస్తే, సో పేరెంట్స్ ని పిలుస్తారు ఒకనొక టైంలో, సో అప్పుడు ఏం మాట్లాడతారు మనీష్తో మీరు? ఏం మాట్లాడుతుంటే చెప్తానండి, కంగ్రాట్స్ అయితే చెప్తానండి, నువ్వు మంచిగా ఆడమని చెప్తాను. ఓకే, ఇంకా నీ ఆట నువ్వే ఆడాలి, ఒకరి మీద ఫోకస్ పెట్టొద్దు అనేసి ఇదైతే చెప్తానండి మెయిన్ అయితే. ఓకే, ఇప్పటికీ చాలా టాస్క్లు, అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లో చాలా టాస్క్లు జరిగాయి, గేమ్స్ జరిగాయి. సో అందులో మీకు బాగా నచ్చినటువంటి టాస్క్ మనీష్ ప్లే చేసింది ఏం చెప్తారు? మన రీసెంట్ ఏదంటే ఇమాన్యుయల్ తో ఆడిండ్రు కదండి, అది అంటే కెప్టెన్ టాస్క్ లో ఆడారు కదండి. అవును. అంటే వాడికి ఫస్ట్ సంచాలకుని పెట్టే వరకు అది కొంచెము అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. అవును. అంటే ఆయన జస్ట్ చూడవలసిందే, ఆయన అన్ని అది రాడ్స్ తీసి చేతికిచ్చి వీడియో పెట్టే వరకు జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది చూడలేదు. ఫస్ట్ 2 మెంబర్స్ చెప్పారు, రెడ్ పడే వరకు ఆగమన్నాడు, గ్రీన్ పడ్డాక వెళ్ళమన్నాడు, వాళ్ళు చెప్పారు. ఇమాన్యుయల్ గారికి చెప్పలేదు. అంటే మేము కూడా అప్పుడు లిటిల్ బిట్ ఇదైపోయినా, అరే చెప్పేది ఉండే అబ్బాయికి అని చెప్పి. బాబు ఏంటంటే ఆ యాంగ్జైటీ లో పోయి తీసేయాలని చెప్పేసి వెళ్ళి తీసేశాడు. వీడు అప్పటికే చూసేసాడు, పోయేవారు చూసేసాడు. అంటే నువ్వు రెడ్ గ్రీన్ పడక ముందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి అది డిస్క్వాలిఫై చేసాడు. కానీ వాడు చేసింది కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు మా బాబు చెప్పింది కరెక్ట్. అది ఇప్పుడు ఇమాన్యుయల్ కి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు అనుకో, ఇచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసి కూడా మళ్ళీ వాళ్ళు ఛాన్స్ అడిగితే కష్టం కదా, అందరికి ఇచ్చుకుంటా పోతే అది బాగుండదు కదా. గేమ్ అంటే గేమ్ లాగా చూడాలి, ఇంకా అట్లా అనేసి
వాడు అది చేసి ఉంటాడని యాక్చువల్లీ మేము ఇమానికల్ అనుకుంటున్నాం. మనిషికి మంచి బాండింగ్ ఉన్నది లోపల. ఆహాహా. సో దాన్ని అది ఆ విధంగా చేస్తే వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పేసి వాడు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను మేము అనుకున్నాము. ఆ తర్వాత నాగార్జున గారు అడిగారు, మీరు అది ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఒకసారి అంటే, అది మిస్టేక్ అని సార్ అని చెప్పారు. అది తప్పు ఆన్ ది స్పాట్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాడండి. సో వాడు ఒప్పుకుంటాడు. మాకు తెలుసు అండి, మేము కూడా వాడు ఏదైనా అనుకున్నామండి. తప్పు చేస్తే కూడా అది ఒప్పుకుంటాడు. ఇచ్చేది ఉండే, ఒక ఛాన్స్ ఇచ్చేది ఉండే, కన్వే చేసి ఇచ్చేది ఉండే. ఫస్ట్ టైం కదా అని చెప్పి ఇచ్చితే తప్పని లేదని మేము అనుకున్నాము. కాకుండా అది ఆ విషయంలో మేము రిగ్రెట్ అయ్యాము. సో మనీష్ తో ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి మెమరీ చెప్తారా మాకు? చిన్నప్పుడు రోజుల్లో ఎలా ఉండేవారు ఏంటి, ఏదైనా ఒక మంచి మెమరీ? వాడు ఎప్పుడు ఉండేదండి, ఏది చెప్పాలో కూడా మాకు తెలుసులేదు. ఎందుకంటే ఎప్పుడు మాతో చాలా బాగుంటాడండి వాడు. చిన్నప్పటి నుంచి అయినా కూడా అసలు వాడిని మర్చిపోలేము అసలు. ఇంకా నేను చెప్పాలంటే అంటే మొన్న ఏడ్చాడు కదా, అలా ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కానీ ఏదైనా బాధ కలిగినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? చిన్నప్పుడు అంటే వాళ్ళ పప్పాకే చాలా భయపడేవారండి. నా- చాలా భయపడతారు కానీ అంటే రిజల్ట్స్ అప్పుడు చదువు దగ్గర భయపడతారు అంతే, అంతకుమించి దేనికి భయపడేవాడు అసలు చెప్పాలంటే. అవునా? అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఆ, సో మీరు చెప్పండి సార్, ఏదైనా ఒక బెస్ట్ మెమరీ విత్ మనీష్. అంటే అన్ని మెమరీస్ వాటితో కలిసినప్పుడు అన్ని మెమరీస్ అండి. మామూలుగా ఒకటే అండి, మాకు యుఎస్ పోయినప్పుడే US నేను చాలా చాలా ఇది అసలు అయిపోయింది. వెయిట్ చేశాను. మా అవునా? బాబు యుఎస్ పోయినప్పుడు మాత్రం అసలు చాలా మిస్ అయిపోయాను. 1.5 year. 1.5 year. చాలా. ఏం చెప్పారు అప్పుడు వెళ్ళే ముందు? ఇంకా లైఫ్ లో సెట్ కావాలంటే వెళ్ళాలి నాన్న, ఇదే ఏదో ఒక రోజు కంపల్సరీ వెళ్ళాలండి. మమ్మల్ని వదిలేసి వాడు కూడా పైకి రావాలి కదా, ఎప్పుడు మాతో ఉంటే కూడా కాదు కదా అసలు. వాడిది కూడా చూసుకోవాలి ఫ్యూచర్ లో అనేసి, నాన్న నువ్వు మంచిగా అక్కడ చదువుకొని ఉద్యోగం సంపాదించి కష్టపడతాడండి, చాలా కష్టపడ్డాడు. ఇంకా మాకు ఏది చెప్పలే కూడా అక్కడ. అవునా? వాళ్ళ అక్కయ్యకి చెప్పినవి కూడా నాకు చెప్పకపోయాడు, ఎందుకంటే నేను చాలా బాధపడతాను అనేసి. అవునా? వాళ్ళ అక్క ఏమంటూ ఉంటారు అసలు యాక్చువల్లీ? ఆమెకు చాలా ఇష్టం అండి, వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఆమెనే అన్ని సజెస్ట్ చేస్తుంది అక్కడ, వాడికి ఏదైనా చెయ్యాలన్నా. ఇక్కడ అమెరికాలో ఎలా ఉండాలి ఏంటి అని. అక్కడ పోయినప్పుడు కూడా ఇద్దరే మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ వరకు. ఫ్రెండ్స్, మా అమ్మాయి, వీళ్ళే ఇంకెక్కువ వరకు అయితే నా వరకు రానిచ్చేవాళ్ళు కదా, ఎందుకంటే నేను చాలా బాధపడతా ఊరికే ఏడుస్తాను అనేసి. అసలు నేను చాలా మిస్ అయిందంటే అప్పుడు అండి, చాలా. గ్రేట్ అమ్మా. సో కుక్ విత్ లవ్. సో మీ పేరు మీద కూడా ఒక కిచెన్ కూడా స్టార్ట్ చేద్దాము, క్లౌడ్ కిచెన్ అన్నట్లు కూడా చెప్పారంటే కదా, బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అవును. సో ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా? నేను ఫుడ్ చాలా బాగా చేస్తానని వాడికి ఒకటి. ఎవరైనా సెల్ఫ్ గా ఎవరింతలు వాళ్ళు ఇట్లా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండాలనేసి మా బాబుకి ఒకటి ఉంటది అన్నట్టు. మమ్మీ నువ్వు కూడా అట్లా ఉండాలంటే ఇంట్లో కూడా ఒక్కదానివే ఉంటావు కదా, నీ ఫుడ్ నువ్వు ఇంత మంచిగా చేసినప్పుడు అసలు అందరికి ఎందుకు చూపించవు, నీది తెలియాలి. ప్రతి ఒక్క మా ఫ్రెండ్స్ వస్తే అందరు నచ్చుతారు, మమ్మీ నీది పెట్టేద్దాం మనం, ఇట్లా స్టార్ట్అప్ చేసేసి పెడదాం మనం అనేసి ఒకటి ఆహా ఫుడ్స్ అని తీసుకొచ్చారు మా బాబు. గ్రేట్. సో ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేశారండి. ఓకే. ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బ్రాండింగ్ చేస్తారేమో? తెలియదు ఇంకా అది. ఇప్పుడైతే ఇంకా కొంచెం నాకు హెల్త్ పరంగా కొంచెము అంటే కొన్ని హెల్త్ పరంగా చేయలేదు అంటే ఏం లేదు, అంటే కొంచెం కీళ్ళ నొప్పులు ఇట్లా దాంతో వల్ల ఇంకా వాడు ఆలోచిస్తున్నాడు అన్నట్టు. అట్లయినా కూడా అంటున్నాడు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు మమ్మీ, నువ్వు చూపించి ఎట్లా చేయాలో నీది మొత్తం రెసిపీ ఉంటది కనుక అదంతా నువ్వు ఖాళీ చూసుకోవడమే కదా ఇట్లా చెయ్యాలని చాలా బాగా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తాడండి, ఉత్తా కూర్చోద్దు మమ్మీ నీకు నొప్పి అంటే అట్లనే ఉంటది ఎవరికైనా. నువ్వు ఇంకింత స్ట్రాంగ్ ఉంటావు, నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, నువ్వు అన్ని చేసుకోగలుగుతావు అని నాకే ఇంకా చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటారు. మోటివేట్ చేస్తూ. సో సూపర్ అమ్మా. సో సార్ యాక్చువల్లీ బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఏమైనా చెప్పారా మీకు, ఎందుకు వెళ్తున్నారు బిగ్ బాస్ కి అని చెప్పి? అంటే వాడికి ఒకటి ఇదండి, వాడికి ఏంటంటే ప్రతి ఒక్క గేమ్ లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి వాడు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఫ్రమ్ ది స్కూలింగ్ కూడా వాడు క్విజ్లు అంటే చాలా ఇష్టం. ఈవెన్ కాలేజ్ లో కూడా అది ఈవెన్ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాడు కంపల్సరీ ఉండాలి ప్రోగ్రామ్ లో. వాడే లీడ్ తీసుకునేవాడు, వాడే నిలిపిస్తే ఈవెన్ చాలా బాగా చేసేవాడు. ఏ గేమ్స్ వచ్చినా కూడా పార్టిసిపేట్ అయ్యేవాడు. ఈవెన్ మ్యారథాన్ వచ్చినా కూడా ఏది కూడా అందులో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. లాస్ట్ టైం ఏది మన మీలోర్ కోటేశ్వర్ కూడా వచ్చాడు, చాలా బాగా ఆడాడు. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్ అందులో? అంటే ఫస్ట్ ఫింగర్ అది ఉంటుంది కంటే స్టార్టింగ్ లో అంటే క్వశ్చన్స్ చేశారు, చాలా చాలా ప్రాసెసింగ్ ఉంది దాన్ని, అది అందరికి తెలుసు అది విషయం ఎలా. ఆ విధంగా బాబు సెలెక్ట్ అయ్యాడు, పిలిచారు, ఎన్టీఆర్ గారితో ఆడారు. ఓకే. యాక్చువల్ ఎపిసోడ్ నేను చూడలేదు, బట్ ఎంత గెలిచారు అప్పుడు, అసలు ఎక్కడి వరకు, ఏ లెవెల్ వరకు వెళ్ళారు? అంటే 5th level 6th level వెళ్ళారండి. యాక్చువల్లీ ఫోన్ కాల్ తీసుకున్నారు ఒకతను, అది చెప్పోడ్లో కొంచెం వాయిస్ కొంచెం సరిగ్గా బాబుకు వినబడలేదు, ఆ విధంగా రాంగ్ క్వశ్చన్ చెప్పేశాడు. అదే ఈ మధ్య మళ్ళీ ట్రెండ్ అవుతుంది, సోషల్ మీడియాలో బాగా వస్తుంది. వీడి కాన్ఫిడెంట్ ఉంటే
అది ఫోన్ కమ్యూనికేషన్స్ కొంచెం గ్యాప్ ఏదో వాయిస్ ప్రాబ్లం ఉండే సరిగ్గా వినపడలేదు. సో అది కాలింగ్ రౌండ్ లో పోయింది అది. గ్రేట్. సో మీరు చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉండేవారు. అవునండి. అనవసరం మీరు బాధపడుతుంటారా? ఇప్పుడు కూడా వాడు అంటే జోవెల్ గా అడుగుతున్నాడు, పప్పా నువ్వు ఎందుకు అలా నన్ను చేస్తావు, ఎందుకు అట్లా నన్ను కొట్టేవాడివి అని చెప్పంటే, నాన్న మనకంటూ బ్యాక్ అండ్ ఏం లేనా, నువ్వు చదువుకుంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ పెంచానండి. నేను అందులో నేనేమి కాంప్రమైజ్ గాను. వాడు అన్ని బాధపడ్డా కూడా ఇప్పుడు నాకు రిగ్రెట్ అనిపిస్తుంటది, నేను ఇలా బిహేవ్ చేయవలసింది కాదు అంటే, నేను ఇలా చేస్తేనే మీరు ఈ విధంగా ఉన్నారేమో, ఈ విధంగా పర్ఫెక్ట్ తయారైనావు కదా అని చెప్పేసి, ఆ విధంగా నువ్వు ఎందుకు అవ్వలేదు, నేను కొట్టింది అనేది ఒకటే నీకు గుర్తుంటది, నేను బాగుపడ్డాను పప్పు ఇలా చెప్తానని చెప్పి నేను గుర్తుపెట్టుకున్నాను అని చెప్పి ఇప్పుడు కూడా ఎవరు కూడా బ్రహ్మాండంగా చూస్తారండి. ఓకే, సో ఫైన్. ఇంకా మీకు ఎవరి గేమ్ బాగా నచ్చింది సార్ ప్రస్తుతం ఆడుతున్న వాళ్ళందరూ? జనరల్ గా అందరూ బాగా ఆడుతున్నారు సార్, అందరూ బాగా ఆడుతున్నారు. ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఒక 5 పేర్లు చెప్తారా? ఇమాన్యుయల్, ఓకే, దెన్ బర్ని గారు, ఓకే, రామ్ గారు, అండ్ తనుజ కూడా బాగానే ఆడుతుందండి. ఓకే, వీళ్ళ 5. మీకమ్మా? ఫస్ట్ మా బాబు ఉంటాడండి మాకు కంపల్సరీ అది. ఇంకా అందరు బర్ని గారు బాగానే ఆడుతున్నారు, ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నారు, ఇంకా శ్రీజ అసలు చాలా బాగా ఇష్టపడేస్తుంది కదా, చాలా బాగా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రియా అప్పుడప్పుడు కొంచెం ఓకే. ఇప్పుడైతే వీళ్ళైతే నాకు చాలా గట్టిగా అంటే వీళ్ళు అనిపిస్తున్నారు ఎక్కువ వరకు అయితే. ఇంకా మిగతా వాళ్ళంటే ఇంకా మాకు కూడా అంత ఇప్పుడే కదా ఒక 2 వీక్స్ అయింది కదా స్టార్ట్ అయ్యి కూడా, అది చూస్తుంటే ఇంకా తెలుస్తుంది. యూజువల్ గా ఇందులో నామినేషన్స్ టైంలో మోస్ట్లీ బాగా గొడవలు వెళ్ళిపోతారు వీళ్ళు కదా. ఆ టైంలో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అవసరమా అట్లా ఏమైనా అనుకుంటారా? ఆర్ ఎల్స్ ఎట్లా ఫీల్ అవుతారు? ఎక్కువ అందరితో మాట్లాడాల్సి వస్తుంది అండ్ అదొక గేమ్ అనుకోండి, బట్ ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో అండ్ ఏమనుకుంటున్నారు? అంటే ఎలిమినేషన్ లో జనరల్ గా ఆర్గ్యుమెంట్ చేస్తారండి, వీళ్ళేం గ్రహించారు అది ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు నిరూపించుకోవాలి. ఏదో తప్పుగా ఎలిగేషన్ చేసేసి ఎలిమినేట్ చేసేది కాదు కదండి, వాళ్ళు ఒప్పుకోవాలి. అది వాళ్ళు ఈయన చెప్పింది కరెక్టా కాదని వాళ్ళు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలి. లేకుంటే మావాడు అదే ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా, ఏం చేసిరు వీళ్ళు, ఏం మిస్టేక్ చేసిరు, అది కరెక్ట్ ఫోకస్ పెట్టి చేస్తుంటాడు. ఎదుటోళ్ళు ఒప్పుకోకపోవడం వాళ్ళది. నామినేషన్స్ లో అందరూ అరుచుకుంటూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ నామినేషన్ లో కూడా ఉన్నాడు మనీష్. సో మరి ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి? సరే, ఇది నామినేషన్స్ అనేది అది గేమ్ లో ఒక భాగం, అది ఉంటుంటారు, అది చేస్తుంటారు, అది మనం లైట్ తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఎవరి తప్పు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు నిర్ణయించుకొని గేమ్ చూడాలి అంతే. మనం దాని గురించి పెద్ద వీడు కరెక్ట్ మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ మనం గెట్ చేయలేము, మనం జస్ట్ మనం గేమ్ లాగానే చూడాలి, అది ఆ విధంగానే వదిలిపెట్టేసాలి అది. సో నామినేషన్ లో అందరూ గొడవల దాకా వెళ్ళిపోతూ ఉంటారమ్మా. సో అట్ ది సేమ్ టైం మొన్న మనీష్ కూడా ఆ గేమ్ నచ్చక ఏడ్చేశారు కదా. సో అసలు ఏంటి యూజువల్ గా ఎలా ఉంటాడు అసలు తను? ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు అలాగా? ఫస్ట్ టైం ఏడ్చింది అయితే ఇంకా నేను ఫస్ట్ చూసింది ఫోర్బ్స్ వచ్చినప్పుడు అండి. ఓ, ఫోర్బ్స్ 30లో ఫోర్బ్స్ ఉన్నప్పుడు వాడు బయట ఉంటే, మేము ఇక్కడ ఇద్దరం హైదరాబాద్ లో ఉన్నాం కదా, బయట బెంగళూరు వాడు స్టార్ట్అప్ అక్కడ కనుక వాడు అక్కడే ఉండే. ఇంకా అప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, మార్నింగ్ 4 o'clock ఫోన్ చేశాడండి. ఫోన్ చేసేసి ఇంత మార్నింగ్ చేస్తున్నాడు, మేము కూడా కొంచెం టెన్షన్ పడ్డాం. ఫస్ట్ ఏడుస్తున్నాడు, మళ్ళీ ఏమైంది అన్న చెప్పు అనేసి ఎంత అడుగుతుంటే చెప్పట్లేదు అసలు, చాలా ఏడుస్తున్నాడు. లాస్ట్ కి ఇంకా మళ్ళీ చెప్పేశాడండి వాడు, మమ్మీ నాకు ఇట్లా ఫోర్బ్స్ లో వచ్చేసిందని. సో మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ వాడితే నాకు అంటే యూఎస్ వెళ్ళేటప్పుడే నాకు చెప్పాడు, పప్ప నా పేరు ఫోర్బ్స్ లో రావాలి. నాకు ఫోర్బ్స్ కొంచెం ఐడియా ఉంది, అది అంటే ఒక బిగ్గెస్ట్ బిగ్ షాట్ వాళ్ళ పేర్లే వస్తాయని చెప్పి నాకు తెలుసు, నేను చదివాను పేపర్లో. సో వీడికి ఎలా వస్తుంది అని చెప్పేసి నేను అంటే డిస్కరేజ్ చేసి మాట్లాడలేదు, సరేలే అని చెప్పేసి సరేనన్నా చూద్దామని చెప్పి అనుకున్నాను. వాడు అప్పుడే ఆ మైండ్ లో పడిపోయింది. ఆ తర్వాత వాడు ఏజ్ 38 వచ్చే వరకు వాడు మాక్సిమం బాగా ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత వాడి పేరు వచ్చి ఎర్లీ మార్నింగ్ కాల్ చేసేసి ఏడుస్తా ఉన్నాడు, అన్న ఏమైంది బెట్ట అంటే, పప్పా నా పేరు వచ్చేసి ఫోర్బ్స్ అండర్ 30 అని చెప్పేసి వరకు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అది ఫస్ట్ టైం చాలా ఏడ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు ఏడ్చిండంటే మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఏడ్చాడు అంతే, ఎప్పుడు ఏడాలండి. వాడు ఏడ్చినా కూడా మళ్ళీ ఏంటంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా నమ్మేస్తాడండి, చాలా బాగుంటాడు. వాడు ఎంత గొడవ పెట్టుకున్నా కూడా అక్కడ మళ్ళీ తొందరగా ఒక 5 minutes లోనే మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోనే ఉంటాడండి. ఫ్రెండ్స్ అంటే చాలా పిచ్చి వాడికి. ఇప్పుడు బయట ఎట్లా ఉంటున్నాడో ఇంట్లో కూడా అట్లానే ఉంటాడని మేమైతే అదే అనుకుంటాం, అట్లానే ఉంటున్నాడు కూడా వాడు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తాడండి వాడు.
ఫ్రెండ్స్ తోటి బ్రహ్మాండంగా ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు. ఎంత అర్జెంట్ పని కానీ ఫ్రెండ్స్ పిలిచినంటే వెళ్ళిపోతాడు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు. అంటే అంత అఫీషియల్లీ అంతే ఏం లేదు, అంటే జనరల్ గా బాగా తిరుగుతాడు, మంచి బ్రహ్మాండంగా ఉంటారు. ప్రతి ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. జనరల్ గా ఈవెన్ జర్నీలో కూడా ఎవరో థర్డ్ పర్సన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకొని మాట్లాడుకొని ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటారు. అలా చాలా మంది అయితే ఉంటారు. ఆయనకు ఆ విధంగా నేచర్ ఉంది బాబు. సార్ యాక్చువల్లీ ఒకసారి మీ జర్నీ గురించి చెప్తారా? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు హైదరాబాద్ లో ఎలా సెటిల్ అయ్యారు? సార్ నేను వచ్చేసి నాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న విలేజ్ నాది, కొమల్ అని చెప్పేసి. అక్కడ నుంచి నేను 10th వరకు అక్కడ చదువుకొని ఆఫ్టర్ 10th ఇక్కడ వచ్చానండి. మేము ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చాను. అప్పుడు మా పెద్దయ్య దగ్గర ఉండి నేను చదువుకునేవాడిని. చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్లోనే నాకు బరువు బాధ్యతలు మీద పడిపోయినాయి. ఇంటర్మీడియట్ నుంచి అప్పుడే నా మ్యారేజ్ చేసేసారు. మా మేనమామ కూతుర్నే చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. సో అప్పుడు నేను నా మ్యారేజ్ అప్పుడు జస్ట్ నా సాలరీ 450 రూపీస్ అండి. జస్ట్ 450 రూపీస్. ఒక సైకిల్ ఉండేది నాకు. ఆ సైకిల్ మీనే జాబ్కి వెళ్ళేవాడిని. నేను ఇక్కడ అంటే జనరల్గా హైదరాబాద్లో అఫ్జల్ గాంధీ నుంచి చేసి కార్వాన్ అనే ఏరియా ఉండేది, అక్కడ కంపెనీ ఉండేది. అక్కడ నుంచి బై వాక్ వెళ్ళేవాడిని. అప్పుడు 2 రూపీస్ 50 NP ఏంటి మన బస్ పేరు. అలా నడుచుకుంటూ వెళ్ళేసి ఆ పేరు నేను అకౌంట్ రాసుకొని అది ఇంట్లో ఖర్చు పెట్టుకునేవాడిని. ఆ విధంగా చాలా కష్టపడానండి. కష్టపడి నేను ఫస్ట్ మా డాటర్ పుట్టిందండి. డాటర్ తర్వాత బాబు. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పేసి నాకంటూ బ్యాక్ అండ్ ఏం లేదండి. అంటే మా ఫాదర్ అంటే వ్యవసాయ కూలి ఊర్లో, ఆ విధంగానే మాది వచ్చాము. కట్టుబట్టలతో హైదరాబాద్కి వచ్చాను నేను. సో నేను కష్టపడ్డది నా పిల్లలు పడదు అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశానండి. పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు, అదొకటే వీళ్ళకు ఆదరు ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి. అందుకనే స్ట్రిక్ట్ పెంచాను. స్ట్రిక్ట్ పెంచి మంచి చదవాలని చెప్పేసి ప్రతి దినం కూడా నేను వాళ్ళతో ఇంటరాక్టివ్ మంచిగా చదువుకోవాలన్నా, మంచి మార్కులు రావాలని చెప్పేసి ఆ భయంతో పెంచాను. ఆ భయమే ఇప్పుడు రీసెంట్లీ బాబు కూడా నాతో క్వశ్చన్ వేశాడు, పప్ప నువ్వు నన్ను చిన్నప్పుడు చాలా కొట్టేది ఎందుకు పాప అలా అని చెప్పంటే, నాన్న నాకు చదువు ఒకటే, నాకు ఏం ఆస్తిపాస్తులు లేవు నాకు, ఎందుకంటే నువ్వు చదువుకుంటేనే నీకు అది ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఆ విధంగా నేను పెంచానని చెప్పింది. ఈవెన్ బాబు హైయర్ ఎడ్యుకేషన్ అప్పుడు యుఎస్కి వెళ్తానే కూడా యుఎస్ నేను లోన్ తీసే పంపించానండి. అప్పట్లో లోన్ 25 lakhs తీసి పంపించాను. బెస్ట్ యూనివర్సిటీలో 1 సీట్ వచ్చిందండి. 10th వరకు నేను వాడిని ఎమ్మడి పడ్డాను చదువుకోవాలని. 10th లో మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇంటర్ తర్వాత ఇంకా వాడే చూసుకున్నాడు. ఈవెన్ కౌన్సిలింగ్ అనేది కానీ కాలేజీ కౌన్సిలింగ్ అని వాడే చూసుకున్నాడు, వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, వాడే కాలేజీకి ఏ కోర్స్ తీసుకునేది కూడా వాడు నాకు చెప్పలేదు. వాడికి ఇష్టమైంది వాడిని అప్పటి నుంచి వాడిని వదిలిపెట్టేస్తాను. నీకు ఏది ఇష్టమైతే అది చేయనన్నా. అప్పటి వరకు కూడా వాడు పర్ఫెక్ట్ ఉండని నాకు తెలిసిపోయింది. ఏది అబద్ధమాడు వాడు ఏది చేసినా నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి వాడిని వదిలిపెట్టేస్తాను. ఇంజనీరింగ్ తర్వాత యుఎస్కి వెళ్తా అంటే ఇక్కడ 1 year జాబ్ చేశాడు, ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ చేశాడు. నాకు యుఎస్ పంపాలి అని చెప్పేసి అందరితో పాటు నాకు కూడా ఉండేది, యుఎస్ పంపాలి బాబుని అని చెప్పేసి పంపించాను. యుఎస్ లోన్ తీసేసిన అమౌంట్ కోసం ఆలోచించకనన్నా యుఎస్ వెళ్ళని చెప్పేసి లోన్ మీద పంపించాను. అక్కడ యుఎస్లో ఎంఎస్ ఫైనాన్స్ చేశాడు, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, చేశాడు. ఆ తర్వాత అక్కడ జాబ్స్ కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు ఆ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వీసా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాకు కాల్ చేసేసి పప్పా నేను ఇండియాకి వచ్చేసాను. నేను కొంచెం స్టన్ అయినా, ఇంట్లో కూడా ఆలోచించిన వీడు ఏంది మళ్ళీ రిటర్న్ వస్తా ఉంటుండు. వచ్చేసాడండి. వచ్చేసి యుఎస్ వెళ్ళాక కూడా అక్కడ నేనేమి పంపలేదండి, వాడే చేసుకొని వాడు గడవన్ అయ్యాడు. ఆఫ్టర్ ఎంఎస్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత నాకు వాడు ఫీల్ అయిపోయాడు, చాలా ఫీల్ అవుతుండే అందరితో. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సన్స్ అందరూ అక్కడ సెటిల్ అయిపోయారు, వీడు రిటర్న్ వచ్చారు, అందరు క్వశ్చనింగ్ వేసేసారు. అంటే సరే నేనేం నర్వస్ కాలేదు, వాడికి ఏది ఇష్టమైతే వాడు చేయను, వాడిని ఫోర్స్ చేయొద్దని చెప్పేసి అప్పుడే నేను అనుకున్నానండి. సో ఇండియాకి వచ్చిన తర్వాత బాంబేలో ఒక స్టార్ట్అప్ కంపెనీలో పనిచేశాడు. పనిచేసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది, వాడికి అప్పుడే ఆలోచన వచ్చింది. వాడికి నేను కూడా స్టార్ట్అప్ పెడతా అని చెప్పేసి నాతో అన్నాడు. స్టార్ట్అప్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా బెటా అంటే, స్టార్ట్అప్ డబ్బులు అవసరం లేదు పాప, ఐడియా ఉంటే చాలని చెప్పేసి అన్నాడు. బెస్ట్ ఐడియా ఒకటి వాడిని సెలెక్ట్ అయింది. సో ఇన్వెస్టర్స్ ఈయన ఐడియా వచ్చేసి ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. సో ఫెయిల్ అని చెప్పేసి కంపెనీ పెట్టాడు, మంచి గ్రోత్ ఉన్నది, బ్రహ్మాండంగా నడుస్తుంది, పర్వాలేదు. సో అది చేస్తూనే వాడికి గేమ్స్ అంటే ఇష్టం అండి. ప్రతి ఎక్కడైనా గేమ్ కూడా పార్టిసిపేట్ చేసేవాడు. చెస్ గేమ్స్ అయినా ఏదైనా కూడా, క్రికెట్ అయినా కూడా, ఏ కూడా గేమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ గేమ్స్కి ఇచ్చేవాడు. సో ఆ విధంగానే ఈ టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. మీలో కోటేశ్వర్ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా వాడు ఆడిషన్ పంపించింది కూడా మాకు తెలియదండి. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి, మనీష్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా గుర్తుందా మీకు చిన్నప్పుడు ఆయన చేసింది? ఫన్నీ అంటే వాడు ఎప్పుడు అట్లనే ఉంటాడండి. వాడు చిన్నప్పటి నుంచి అయినా కూడా
వాడు పోయి దాచుకోవడం కూడా ఎట్లా అంటే కబోర్డ్లలో దాచుకొని ఇంకా వాడు మాకు కనిపించకుండా పోయి దాచుకోవడం ఏంటి, దాక్కుంటాడు వెళ్ళి దాక్కుంటాడండి. వాడికి మాది ఇప్పుడు కబోర్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో గ్లాసెస్ ఉంటాయి, కాకపోతే దాచుకుంటాడు లోపల. ఇంకా మాకు చూడం మేము అది అంత బెడ్రూమ్ అదే అంతా వెతికే వరకు వాడు అందులో ఉంటాడు. వాళ్ళ పాపతో ఫైటింగ్ చేయడం వాడికి అట్లా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చాలా ఉంటాయండి వాడికి. గ్రేట్. సో నెక్స్ట్ అగ్ని పరీక్ష గెలిచిన రోజు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే అంటే బాబు ఆడొచ్చాడు, అగ్ని పరీక్ష ఆడొచ్చాడు. సెలక్షన్ అనేది ఆడ అందరినీ పిలిచారు అక్కడికి. అందరు అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ పిలిచారు. అవుట్ ఆఫ్ 15 లో 13 మెంబర్స్ పిలిచారు. ఆ రోజు సెలక్షన్ రోజు కూడా మాకు తెలియదు వీడు సెలెక్ట్ అవుతారని కూడా తెలియదు. ఆఫ్టర్ 2 days తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ షో మా టీవీలో వచ్చిందో అప్పుడు కానీ మాకు తెలియదు వాడు సెలెక్ట్ అయిందని చెప్పేసి. ముందు చెప్పలేదు, ముందు ఎవరు తెలియదండి, ఎవరికి తెలియదు, అందరికి సస్పెన్స్ అండి, ఎవరు కూడా తెలియదు అసలు. అయితే నాకే తెలిసి ఇంకా ఎర్లీగా. అదే అండి, సూపర్ అండి. సో తండ్రి ఒక తల్లిగా బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఆటను చూసినప్పుడు ఏ విషయంపై మీకు ఎక్కువ గర్వంగా అనిపిస్తుంది? వాడు అందరితో కలిసిపోతాడండి. మెయిన్ అయితే వాడు చాలా బాగుంటాడు. నువ్వు ఎట్లయినా ఉండని వాళ్ళ ఎదుటి పర్సన్ ఎట్లా ఉన్నా గానీ వాడు తొందర ఫ్రెండ్షిప్ చేసేసుకుంటాడు. వాడు అందరితో కలిసిపోతాడండి. అదొకటి మన దగ్గర నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఎవరితో కూడా అట్లా గొడవలు పడినా కూడా వాడు నెక్స్ట్ టైం 5 minutes అండి, వాడు 5 minutes లో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. నేను రాతోడితో ఉన్నప్పుడు కూడా అదే అనుకున్నాను. వాడు నాకు తెలుసు వాడు ఏదన్నా కూడా నెక్స్ట్ వచ్చి వాడు చెప్పాలి అనుకున్నాను, అట్లనే చెప్పాడండి. వాడికి ఉన్నదే అది మెయిన్. సార్ ఇంట్లో మనీష్ ఎలా ఉంటాడు? అలా చేస్తూ ఉంటాడా లేదా సైలెంట్ గా ఉంటాడా? బాగా ఫ్రెండ్లీగా ఉంటాడండి. మొత్తం యాజ్ ఏ మేమందరం ఫ్రెండ్లీగా ఉంటాము, చాలా బ్రహ్మాండంగా. సో బిగ్ బాస్ గెలిచి బయటికి వచ్చి మొదట మీతో ఏం చేస్తాడని మీరు ఊహిస్తున్నారు? గట్టిగా పట్టుకొని ఏడ్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అని చెప్పేసి వాడు గెలవాలి. జస్ట్ అంటే ఏదన్నా గేమ్ ఉండనే అది వాడు గెలవాలి అనే కాన్సెప్ట్ తోటే వెళ్తాడు వాడు. ఏదేమైనా కానీ గెలుస్తా అని చెప్పేసి వెళ్తాడు. నేనైతే అదే అనుకుంటున్నాండి. మా బాబు వస్తేనైతే ఫస్ట్ కప్పు పట్టుకొని వచ్చేసి వాడు చాలా గట్టిగా అరుస్తాడు. ఫస్ట్ అయితే వచ్చేసి మా దగ్గర వచ్చి ఏడుస్తాడని అనుకుంటున్నాను. ఫస్ట్ మాకంటే ముందు వాళ్ళ అక్కయ్యకి చెప్తాడేమో అని అనుకుంటున్నాం మేమైతే. వాడికి చాలా ఇష్టం. అంటే సో వాళ్ళ అక్క గురించి చెప్పండి మీరు, మీ డాటర్ గురించి. మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇక్కడే ఉండి మాదాపూర్ లో జాబ్ చేస్తుంది. ఇంకా ఆఫీస్ వాళ్ళే H1B వేసి అక్కడ పంపించారు. ఫ్లోరిడాలో ఉంటది మా అమ్మాయి. చాలా మిస్ అవుతుందండి మా అమ్మాయి. ఊకే అదే అంటుంది, తమ్ముడు అక్కడ ఉంటే మీరు అంటే మీతో పాటు నేను ఉండలేకపోతున్నా అక్కడ అనేసి. అందుకే డైలీ రోజు అక్కడే ఉండి ఆమె కూడా ఓటింగ్ చేయిస్తా ఉందండి. చాలా కష్టపడుతుంది ఆమె కూడా. ఓకే. సో ప్రస్తుతం మనీష్ అయితే నామినేషన్స్ లో ఉన్నాడు. మరి వాళ్ళ సపోర్టర్స్ కి, ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఆట తీరు అందరికి ఆల్మోస్ట్ అందరికి నచ్చుతున్నది. అందరు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరూ ఓటింగ్ చేస్తున్నారు. ఫోన్ చేసి కూడా మరీ చెప్తున్నాం, సార్ మేము మనీష్కి ఓట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాం, బ్రహ్మాండంగా ఆడుతుండే మీ బాబు అని చెప్పి చెప్తున్నారు. చూడాలి, జనాలు మెయిన్ మన ఆట నచ్చాలి. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆడియన్స్? మా బాబు ఆట చూసి కంపల్సరీ ఓట్ వేయాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికి మా బాబు ఆట నచ్చినట్టయితే బాబుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మేము. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో మనీష్ మర్యాద వాళ్ళ పేరెంట్స్ అనమాట, చాలా చక్కగా మాట్లాడారు మనీష్ గురించి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అందరూ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోనే వెళ్తూ ఉంటారు. కాకపోతే సో ఫోర్బ్స్ 30 under 30. సో ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక కామనర్గా ఎంటర్ అయ్యి అగ్ని పరీక్ష గెలిచి ఇప్పుడు బిగ్ బాస్లో తను ఆల్మోస్ట్ 2nd weekలో ఉన్నారు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఇందులో మనం ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అనుకోవచ్చు. సో అలాంటి వారిని సెలెక్ట్ చేసినందుకు. సో మీకు కనుక మనీష్ గారి గేమ్ కనుక నచ్చట్లయితే సో ప్లీజ్ సపోర్ట్. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.